సో రజనీ గారు రాజకీయ నాయకురాలుగా మాత్రమే కాకుండా హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఈ రోజున కొంత చట్టం లేట్ అయినా కూడా దోషులు మాత్రం తప్పించుకోరు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఓబులాపురం కేసుకు సంబంధించి 7 ఏళ్ల జైలు శిక్ష. మరి ఈ రోజునే 12 ఈడీ కేసులు లేకపోతే ఇన్ని వేల కోట్ల అక్రమాస్తులకు సంబంధించి ఒక ముద్దాయిగా ఉన్నది 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నా కూడా ఎందుకని న్యాయం లేట్ అవుతుందంటారు? ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి మేడం? అటు గాలి జనార్దన్ రెడ్డి తర్వాత ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఆయనే అన్నట్టుగా ఉన్న పరిస్థితి నేపథ్యం. సార్ దీంట్లో మీకు గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయినదే గొప్పగా అనిపిస్తుంది, కానీ దీంట్లో చచ్చి బతికిపోయిన వ్యక్తి మన గురించి మనం మాట్లాడుకోవాలండి. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం మైన్స్ కి కర్త కర్మ క్రియ. దీంట్లో టాప్ మోస్ట్ ఐఏఎస్లు సైతం అరెస్ట్ అయినటువంటి పర్వ. అంటే బ్రతికుంటే ఇతను ఖచ్చితంగా జీవిత ఖైదీగా ఒక ముద్దాయిగా మన ముందు ఉండేవారు. చనిపోయి ఈ రోజు మన ముందు ఒక హీరో అయిపోయినారేమో, హీరోగా కొంతమంది భావిస్తున్నారేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు కోర్టులో మరణ వాంగ్మూలం లాగా లేకపోతే ఆఖరి స్టేట్మెంట్ లాగా ఆయన తరపు అభ్యర్థన లాగా ఆయన ఏం చెప్తున్నాడంటే, సార్ నేను మారు మనసు పొందాను, చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నాను, చాలా ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఎంతో సౌకర్యాలు ఇస్తున్నాను, సార్ దయచేసి నాకు శిక్ష తగ్గించండి అంటే నీలాంటి వాడికి 7 సంవత్సరాల మించి శిక్ష పెంచాలి, జీవిత ఖైదీగా వేయాల్సిందే కానీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదు అన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానానికి నిజంగా మా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే న్యాయం లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం దొరకడం మాత్రం పక్కా. అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారికి బహుశా జగన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ వచ్చిందేమోనండి. ఎందుకంటే జగన్ రెడ్డి గారి సాయం తీసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా తప్పించుకుని ఉండేవారు. గౌరవ జగన్ రెడ్డి గారు తప్పించుకున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకోలేడు, గౌరవ జగన్ రెడ్డి గారు తప్పించుకోలేరండి. న్యాయస్థానం అంటే న్యాయం దొరకడం లేట్ అవుతుందో కానీ దొరకడం మాత్రం పక్కా, రావడం లేట్ అవుతుందో కానీ రావడం అనేది పక్కా అనేటటువంటి ఏదైతే విజనరీ మైండో 100% మీరు గమనిస్తే గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురం మైన్స్లో కర్త కర్మ క్రియ బ్యాక్గ్రౌండ్ అంటే బాత్రూమ్లు బంగారు ఇళ్ళు బంగారు వాకిళ్ళ ఆయన కట్టుకున్నాడు. కానీ ఇవన్నీ బంగారం కాకుండా బంగారాన్ని హవాలా డబ్బుల్లో మార్చి బ్యాంకర్లలో పెట్టిన బ్యాంక్ ఓనర్ గారికి ఇంకా ఈడీ సిబిఐ ఇంకా ఎంటర్ అవ్వాలి కదండి. ఇప్పుడు మీరు అనుకున్నారు ఇవాళ కాకపోతే రేపు నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను మినిస్ట్రీ చేసినాను, నేను సేవలు చేసినాను. అరే గరుడ పురాణంలో ఈ తప్పుకు ఈ శిక్ష ఉంటుంది కానీ ఈ తప్పు చేసినోడు ఎన్నో సేవలు చేసినంత మాత్రం నా తప్పుకు శిక్ష పడ్డం మానదండి. క్రిమి భోజనం లేకపోతే కుంభీ పాకం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఉండే వాటిల్లో రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగారు. వాళ్ళు ఇచ్చిన కల్తీ సారా ద్వారా ఎంతోమంది ఆడబిడ్డలు పుస్తల తాళ్లు తెగిపోయింది. ప్రభుత్వ సొమ్ము అంటే మేము వచ్చిన ఆదాయాన్ని పన్నులుగా కట్టి కనీసం పన్నులుగా కట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాన్ని కూడా అనుభవించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ సొమ్ము అంతా ప్రభుత్వానికి కట్టి ప్రభుత్వం ఏదో ఒక మంచి పని చేస్తుందిలే అనే ఉద్దేశంతో ఉన్నటువంటి మాలాంటి వారికి ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును మొత్తం కొల్లగొట్టుకొని ఒక గద్దలాగా తన్నుకుపోతుంటే అతన్ని ఎలా అయినా అతని రెక్కలు విరిచి అతని కటకటాల వెనకాల వేయాలని మనస్ఫూర్తిగా ఆలోచించే ప్రతి రాష్ట్ర ప్రజలండి. ఎందుకంటే పన్ను కట్టే ప్రతి ఒక్కరు ఐటీ రిటర్న్స్ వేసే ప్రతి ఒక్కరు డబ్బు నోడుతో లెక్క, అతనికి ఏ ప్రభుత్వ పథకాలు రావు పాపం. సో వేటిని ఎంజాయ్ చేయలేడు. కానీ పోనీలెబ్బా ప్రభుత్వానికి సొమ్మిస్తే ఎంతోమంది పేదలకి ప్రభుత్వ స్కూళ్ళలాగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులాగా ఎంతోమందికి సేవను అందిస్తుందామని మేము ఎంతో ఇష్టంగా సంతోషంగా పన్నులు కడుతుంటే ఆ పన్నుల్లో వచ్చిన ఆదాయాన్ని మొత్తం దారి మళ్ళించే ఇటువంటి దళారులని ఖచ్చితంగా శిక్షించాలండి. 7 సంవత్సరాలు కాదు నీ బోటి వాడికి అంతకు మించిన శిక్ష వేయాల్సిందే అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం అతి తొందరలో 10 ఏళ్లు పొడిగిస్తున్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారి కేసు కూడా అంతిమ విషయానికి రావాలని, అంతిమ తీర్పు ధర్మానిది అవ్వాలని, న్యాయం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సొమ్ముని కాజేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల ప్రాణాల్ని ఫలంగా పెట్టినటువంటి వ్యక్తి, ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో హత్య రాజకీయాలుగా మార్చినటువంటి వ్యక్తికి తక్షణమే శిక్ష పడాలని మనస్ఫూర్తిగా ఒక న్యాయవాదిగా కోరుకుంటున్నానండి. రజనీ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేకపోతే ఈరోజు మెగా డిఎస్సి 16,000 పైచీలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అంటే ఎంతో మంది కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అధ్యాపకుల పోస్టులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి వాళ్ళకి వరాలు అందించడం కానీ, లేదా రేపు 8వ తారీఖున ఎల్జీ సంస్థకు సంబంధించి సుమారు 5,000 పైచీలకు ఉద్యోగాలు, 2,000 ప్రత్యక్ష ఉద్యోగాలు అయితే ఇంకా పైన ఇంకా వచ్చే ఉద్యోగ అవకాశాలతో
శ్రీ సిటీలో భూమి పూజ చేయబోతున్నారు. మీరేమో ఇట్లా అభివృద్ధి లేదా ఉద్యోగ అవకాశాలు ఈ డెవలప్మెంట్ ఇది ఆలోచిస్తుంటే ఎంతసేపు అసలు అమరావతి మునిగిపోద్ది, అమరావతిలో నీళ్ళు వచ్చేసి మొన్న కురిసిన వర్షానికి మొత్తం అక్కడ శంకుస్థాపన చేసిన గోతుల్లో నీళ్లు పడ్డాయని చెప్పి కొన్ని ఛానల్స్ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి మీ ఆలోచన దీని మీద? సార్, బెంగళూరులో ఇలహంకా ప్యాలెస్ లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయిందట. ఇలంకా ప్యాలెస్ ఆయన కట్టే ఇంటికే ఆయన ఆలోచన పాడు లేకుండా కట్టుకున్న వ్యక్తి, మునిగిపోయే తాడేపల్లిలోనే ఆయన పెద్ద ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి, అక్కడ రాజధాని కడతానంటే 33,000 ఎకరాలు కాదు ఇంకా ఉండాలన్న వ్యక్తి ఈరోజు ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి పదవికి వచ్చేటప్పటికి నేను ఇక్కడికి రాజధాని కట్టలేనని చేతులెత్తేసిన వ్యక్తి, అంటే మా భాషలో అయితే ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడండి, నా వల్ల కాదు అని చేతులెత్తేస్తాడు. ఇటువంటి వ్యక్తికి మాట్లాడే అర్హత ఉందని మీరు భావిస్తారా? ఈరోజు ఎన్ని కమిటీలు వేసి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని వచ్చాక అక్కడ రాజధాని డెవలప్మెంట్ మూమెంట్లో ఈరోజు అడ్డుపుల్లలు వేసేవారు ఎంతోమంది ఉంటారండి. ఎందుకంటే రాళ్ల గుట్టల్లో కూడా రతనాల సీమను చేయగలటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి వారసత్వం లాగా ఈరోజు కొండరాళ్ల దగ్గర అంత పెద్ద సైబరాబాద్ సిటీని కట్టినటువంటి వ్యక్తి ఈరోజు మంచినీళ్లు దొరికే ప్రదేశంలో, మంచి సాయిల్ ఉన్న ప్రదేశంలో ఈరోజు ఒక ఇంద్ర భవనాల్ని కట్టబోతున్నారని విజనరీ చూసి ఏం చేయాలో అర్థం కాక మొరిగేటటువంటి ఇటువంటి వారికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే డిఎస్సి గురించి మాట్లాడారు. ఆ డిఎస్సి అధ్యాపకుల గురించి మాట్లాడండి. బాగా చదువుకున్న వ్యక్తులు గొప్పగా ఆలోచిస్తారు, ఇతను కరెక్ట్ కాదు మనకి ముఖ్యమంత్రి, ఇతనే కరెక్ట్, ఇతనైతే డెవలప్ చేస్తాడు, ఇతని వల్లే మన బిడ్డల భవిష్యత్ బాగుంటుందని ఆలోచిస్తారు. ఈ అధ్యాపకులతో తలకాయ నొప్పని గత గవర్నమెంట్లో డిఎస్సినే రిలీజ్ చేయలేదండి. అవనిగడ్డలో ఉండి కోచింగ్ తీసుకుంటూ కనీసం ఫీజులు కూడా కట్టుకోలేక కూలి పనికి పోయి వచ్చి ఆ ఆలోచన మార్చుకోలేక అక్కడే కోచింగు నిరంతరం చదువుకున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారండి. సో మీరు గమనిస్తే సచివాలయంలో ఎన్నో పోస్టులు రిలీజ్ చేశారు. అంటే సర్వేయర్ అని, ఏఎన్ఎం అని, తర్వాత ఇంకా చాలా విఆర్ఓలని, పంచాయతీ సెక్రటరీ, కానీ ఒక్క లాయర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదండి. అంటే ఎంతోమంది జూనియర్ లాయర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఒక 5,000 చిల్లర వేయడం తప్ప వాళ్ళని పనిలో పెడితే వాళ్ళ ఆలోచన శక్తి మారిద్ది కదా. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని నిర్ణయించేవాడు ఒక అధ్యాపకుడు, ఒక న్యాయవాది కదా. ఈ 2 పోస్టులు గత గవర్నమెంట్ ఎప్పుడు భర్తీ చేయలేదండి. అధ్యాపకుడు అంటే భయం, ఒక లాయర్ అంటే భయం. కాకపోతే లాయర్ పూర్తయిన వ్యక్తికి ప్రతి నెల 5,000 మాత్రం పడేస్తారంట. ఎవడు మొఖాన్ని ముష్టిస్తున్నాడు? నువ్వు పని కల్పించు, నువ్వు పని కల్పిస్తే 5,000 కాదు, 50,000 కాదు, లక్షలు సంపాదించే శక్తి లాయర్లకు ఉంటుంది. మీరు ఇళ్లలో కూర్చోండి, మీకు 5,000 ఇచ్చేస్తాం. ఎంతమంది మేము లా కంప్లీట్ అయిపోయిందని అప్లికేషన్లు పెట్టుకుని 5,000 తీసుకుంటే మాలాంటి వాళ్ళు నిరాకరించాం. నువ్వేసేదేంటి మాకు ముష్టి, నువ్వు ఇచ్చేదేంటి మాకు 5,000? రాష్ట్ర ప్రజలకి కాలు చెయ్యి బాగలేనోడుకో, ముసలివాడికో, ఇబ్బందుల్లో ఉన్నవాడికో ఇవ్వు, మాకేంటి నువ్వు ఇచ్చేది? చదువుకున్నాడు మొక్కని ఎందుకు వేస్తున్నావు ముష్టి? మాకు అక్కర్లో, మాకు వృత్తి ఉంది, మేమే ఉద్యోగాల కోసం వెతకలాడాల్సిన పనిలో మా చేతిలో వృత్తి విద్య ఉంది. నువ్వు డిగ్రీ అయిపోయినోడు కోచింగ్కి వెళ్ళాల్సినోడికి ఇవ్వు, ఒక 1,000 రూపాయలు 1,500 వాడు ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్కి రాసుకుంటాడు, మాకెందుకు ఇవ్వాలా? అదే సచివాలయంలో మాకు కూడా పోస్ట్ ఇవ్వచ్చు కదా. ఓ 15,000కో 20,000కో పోస్ట్ ఇస్తే ప్రజల్ని ఆలోచింపజేస్తాం కదా, ఎందుకు ఇవ్వాలా? అంటే లాయర్ ఆలోచిస్తాడు కాబట్టి లాయర్ని పక్కన పడేశాడు. అధ్యాపకులు ఉంటే వీళ్ళు తెలివిగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారు. సార్ ఇది కరెక్ట్ కాదు, ఈ వ్యక్తి ముఖ్యమంత్రికి తగడు, అభివృద్ధి ముఖ్యం, మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మనకేసే చిల్లర కాదు, సంవత్సరానికి వచ్చే 10,000 ఏ మూలకి, రోజుకి 500-600 సంపాదించుకునేటటువంటి వృత్తి విద్యలు మీకు వచ్చు, మీరేంటి వాళ్ళ కోసం ఎదురు చూసేది అంటూ చైతన్యపరుస్తాడన్న ఒకే ఒక ఉద్దేశంతో గత గవర్నమెంట్లో అధ్యాపకులకి, న్యాయవాదులకి అన్యాయం జరిగిందండి. సో సచివాలయం సిబ్బందిలో అన్ని ఉద్యోగాలు కొత్త పోస్టులు ఇచ్చి ఇదెందుకు ఇవ్వలేదా అంటే మేము ఆలోచిస్తాం. స్వాతంత్రం రావడానికి గల కారణం కూడా ఎంతోమంది న్యాయవాదులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, ఈ ముగ్గురు కలిస్తేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ ముగ్గురు కలిస్తేనే మళ్ళీ రాష్ట్రంలో గత గవర్నమెంట్ పడిపోయింది. అంటే అధ్యాపకులకి గతంలో అవనిగడ్డ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కానీ, అదే రకంగా లోకేష్ అన్న మీకు నేను ఇస్తున్న భరోసా అనేది కానీ, చంద్రబాబు గారు మీ పట్ల నేను స్మిత ప్రజ్ఞతగా నిలబడతాను, విద్యావంతులను తయారు చేస్తాను అంటున్న స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ గొప్పగా ఉన్నాయండి. అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈరోజు డిఎస్సి రిలీజ్ చేస్తుంటే ఎందుకు నోళ్లు లెగుస్తున్నాయి? ఏ అని నిలదీసే బాలకృష్ణ లాంటి వాళ్ళే వీరు కరెక్ట్ అండి. ఎందుకంటే తప్పుని ప్రశ్నించడం, లేకపోతే ప్రజల్లో మార్పు కోరుకోవడం, లేకపోతే విద్యాభివృద్ధి పెంచడం, లేకపోతే రాజకీయం కాకుండా ఏదైతే ఓటు వేసేటటువంటి ప్రజల్ని చైతన్యపరిస్తే నీకేయచ్చు, నాకేయచ్చు, ముందు వాళ్ళని చైతన్యంగా ఉండనివ్వండి, ఆలోచింపనివ్వండి. లేకుండా సంవత్సరానికి 10,000 వేసేస్తాం, నీకు 15,000 వేసేస్తాం, ఎప్పుడో వచ్చే 15,000 కోసం వాళ్ళు ఎదురు చూస్తూ పనులు మానుకొని ఇసుక లేక, లిక్కర్లో క్వాలిటీ, ఉద్యోగాలు లేక, పక్క రాష్ట్రాలకి పోలేక
అసలు రాష్ట్ర పరిస్థితి అధోగతి అయిన పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే అమరావతిలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు ఇక్కడికి వచ్చి పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారండి. యూపీ నుంచి ఎంతో మంది ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్లు వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రం మాకు అన్నం పెడుతుంది, అన్నదాత లాంటిది ఆంధ్ర రాష్ట్రం, మళ్ళీ ఇక్కడ చిగురిస్తుంది, అది బాబు గారి పుణ్యం అని ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడు మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన కోరిక, స్వార్థం లేకుండా కోరుకోవాల్సిన కోరిక, బాబు గారు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉండి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ తెలంగాణ లాగా తిరగరాయాలి. అత్యధిక ఇన్కమ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి జనరేట్ అవ్వాలి. 33,000 ఎకరాలు రాజధాని కలెక్ట్ చేసిన ఏ రాష్ట్రం లేదు. ఇంత గొప్ప అద్భుతమైన అమరావతి అనే పేరు ఏ రాష్ట్రానికి లేదు. రాష్ట్రం దేశం మొత్తం వెనక్కి తిరిగి చూసేలాగా అమరావతి మీ రాష్ట్ర రాజధాని పేరా? అవునా సార్, అమరావతి మా రాష్ట్రానికే కాదు సార్, దేవతల రాజధాని అమరావతి సార్, అమరేశ్వరుడి స్వయంభులింగం మా రాష్ట్రంలో ఉంది సార్, మా రాజధానిలో ఉంది సార్ అంటూ ఎంత గొప్పగా చెప్పుకునే మా లాంటి వాళ్ళకి పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తుంటే ఎంత సంతోషంగా ఉందండి. సో భగవంతుడి దయ వల్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. శిక్ష పడడం లేట్ అవ్వచ్చేమో కానీ శిక్ష పడడం పక్కా. చైతన్యవంతులుగా మార్చేటటువంటి అధ్యాపక బృందాన్ని అపాయింట్ చేసుకోవడం కానీ, ఏదైతే న్యాయవాదులను వాడుకోవడం కానీ, జర్నలిస్టులను ఎంకరేజ్ చేయడంలో కానీ, రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరచడం కానీ, రాష్ట్ర అభివృద్ధి ఇన్కమ్ని పెంచడంలో కానీ బాబు గారిని మించిన వారు లేరని నరేంద్ర మోడీ గారి సైతం జై బాబు అనేటటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు. ఇంకా కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.